హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ రసవత్తరంగా సాగుతుండగా మరోవైపు ఈ ఏడాది T20 వరల్డ్ కప్ కోసం భారత్ జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం గురించి అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న సమయంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. T20 వరల్డ్ కప్కు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. భారత్ జట్టుకు కెప్టెన్గా రోహిత్ శర్మ అండ్ వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాకి అయితే బాధ్యతలు అప్పగించారు. ఇక కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్కి అయితే చోటైతే దక్కలేదు. ఐపీఎల్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని అక్కడ ప్లేయర్స్ని అయితే ఎంపిక చేసినట్టు మనకైతే అనిపిస్తుంది. అండ్ పెద్ద పెద్ద సర్ప్రైజర్స్ కూడా అక్కడ అయితే కనిపిస్తలేవు. చాహల్ అన్నాడు, చాహల్ కూడా ఉన్నాడు అక్కడ. అండ్ శివన్ దుబే అన్నారు, శివన్ దుబే ఉన్నాడు. రిషబ్ పంత్ అన్నారు, రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. సంజు శాంసన్ అన్నారు, సంజు శాంసన్ కూడా అక్కడ స్క్వాడ్లో అయితే ఉన్నారు. ఓవరాల్లో చూసుకుంటే మరి స్క్వాడ్ మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. కొంచెం అక్కడ పేస్ బౌలింగ్లోనే మనకు కొంచెం ట్రబుల్గా కనబడుతుంది. పేస్ బౌలింగ్లో సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ ముగ్గురే కనిపిస్తున్నారు అక్కడ మనకి మెయిన్ బౌలర్స్గా. అండ్ మరి చూడాలి, మరి హార్దిక్ పాండ్యా అయితే రీసెంట్గా అంత మంచి ఫామ్లో అయితే లేడు. మరి చూడాలి మరి తను ఫోర్త్ సీమర్గా ఎంతవరకు కంటిన్యూ అవుతారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. దట్టు మళ్ళీ వైస్ కెప్టెన్గా కూడా బాధ్యతలు తీసుకున్న కాబట్టి మరి అతని దగ్గర నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తారని మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక అక్షర్ పటేల్ ఉన్నారు, రవీంద్ర జడేజా ఉన్నారు, ఇద్దరు కూడా ఉన్నారు అక్కడ. మరి సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ అయితే ఉంటాయి. మరి వీళ్ళిద్దరు అట్లా అక్కడ జడేజాని తీసుకుని మరి అక్షర్ పటేల్ ప్లేస్లో వేరే ప్లేయర్ని తీసుకుని మాత్రం చాలా బెటర్ ఉంటుంది. నటరాజ్ అన్నారు, లేదంటే మయాంక్ యాదవ్, ఇలాంటి ప్లేయర్స్ని అక్కడ తీసుకుంటే బెటర్గా ఉండేది. బట్ అక్కడ వెస్టిండీస్ వికెట్ కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి మరి అక్కడ ఇద్దరు అయితే తీసుకున్నారు అక్కడ, అక్షర్ అండ్ జడేజాని. ఇక చాలు ఉన్నాడు, కుల్దీప్ ఉన్నారు. మొత్తం మనకు అక్కడ నలుగురు స్పిన్నర్లు అయితే కనబడుతున్నారు. నలుగురు కూడా మంచి స్పిన్నర్లే, ప్లేయింగ్ లెవెల్ ఉండే దగ్గర స్పిన్నర్లే. మరి ఇక బ్యాటింగ్లో కూడా అంత మంచిగా కనబడుతుంది అక్కడ. శివన్ దుబే ఉన్నాడు అక్కడ. మరి డౌన్ ది ఆర్డర్ వచ్చి పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ముగ్గురు ఫినిషర్లు మంచిగా కనబడుతున్నారు మనకైతే అక్కడ. ఇక ఫైనల్లీ ఒకసారి తుది జట్టును ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, శివన్ దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజవేంద్ర చాహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజు. ఇక రిజర్వ్ ప్లేయర్గా చూసుకుంటే మరి అక్కడ మనకి శుభ్మన్ గిల్ కనబడుతున్నాడు, రింకు సింగ్ కనబడుతున్నాడు. అండ్ అదే అక్కడ చూసుకుంటే ఖలీల్ అహ్మద్ అండ్ ఆవేష్ ఖాను. మరి ఖలీల్ అహ్మద్ కూడా అక్కడ మంచిగా రాణిస్తున్నాడు రీసెంట్గా. మరి లెఫ్ట్ ఆర్మ్ స్పేసర్ కాబట్టి మరి అతను కూడా మరి అక్కడ రిజర్వ్ ప్లేయర్ అయితే ఉన్నాడు. ఓవరాల్గా చూసుకున్నట్టు బ్యాటింగ్లోని, బౌలింగ్లోని ఎక్కడ చూసినా మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. స్పిన్ డిపార్ట్మెంట్లో మాత్రం చాలా ఇంకా డేంజరస్గా మనైతే కనబడుతుంది. కుల్దీప్ యాదవ్, చాలా కాంబినేషన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఒకవేళ గిట్ట యూఎస్ఏ వికెట్ గిట్ట స్లో ఉంటే మాత్రం వీరిద్దరి కాంబినేషన్ మాత్రం చాలా మరి డిస్ట్రక్టివ్గా అయితే ఉంటుంది. ఇక బ్యాటింగ్లో కూడా చూసుకుంటే మరి అక్కడ చాలా డేంజరస్గా కనబడుతుంది. ముగ్గురు టాప్లో ఉంటారు అక్కడ, రోహిత్, జైస్వాల్, విరాట్ కోహ్లీ. ఇక నెంబర్ 4లో సూర్యకుమార్ యాదవ్, 5లో మరి అక్కడ రిషబ్ పంత్ ఆడతాడు, 6లో హార్దిక్ పాండ్యా, 7లో రవీంద్ర జడేజా, 8లో కుల్దీప్ యాదవ్ ఆడతాడు, 9లో జస్ప్రీత్ బుమ్రా, 10లో మొహమ్మద్ సిరాజ్ అండ్ 11లో హర్షదీప్ సింగ్. మరి ఓవరాల్ చూసుకుంటే మాత్రం చాలా డేంజరస్గా కనబడుతుంది. ఒకవేళ గిట్ట ఫాస్ట్ బౌలర్ వద్దనుకుంటే మరి అక్కడ ఇంకొక స్పిన్నర్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. చాహల్తో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ గిట్ట ఇద్దరు పేసర్లు అండ్ హార్దిక్ పాండ్యా వేస్తే ముగ్గురు పేసర్లు అవుతారు. అండ్ చాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్లేయింగ్ లైన్లో. కుల్చా కాంబినేషన్ మరి మనం చూసే అవకాశం ఉంది ఈ వరల్డ్ కప్లో. ఓవరాల్ చూసుకుంటే మరి ప్లేయింగ్ లైన్ కూడా అంత మంచిగా కనబడుతుంది మనకైతే. ఫ్రెండ్స్, మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. మరి ఈ వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి.